ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డయాబెటీస్ని నయం చేసే ఏకైక ఆలయం ఇది. ఇక్కడి అద్భుతాన్ని చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారట. మందులతో నయం చేయలేని వ్యాధులను ఇక్కడ చీమలు నయం చేస్తాయట. మరి ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. దేశంలో డయాబెటీస్తో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువ. దీనికి ప్రధాన కారణం మన ఆహారం, అలాగే మన జీవనశైలి. గతంలో లాగా ఉమ్మడి కుటుంబాలు తక్కువగా ఉన్నాయి. దానికి తోడు నేటి కాలంలో భార్యాభర్తలిద్దరూ పనికి వెళ్తే కొంతమందికి ఉదయం లేచి పనికి బయలుదేరే హడావిడిలో వంట చేయడానికి కూడా సమయం ఉండదు. అందువల్ల పరిస్థితి అనివార్యంగా తలెత్తినప్పుడు వారు బయట ఆహారాన్ని ఆశ్రయిస్తారు. ఇక కొంతమందికైతే వంట తెలియక హోటల్ ఆహారానికి అలవాటు పడ్డారు. అందుకే బయట ఆహార రుచిని పెంచడానికి వారు వివిధ పదార్థాలను ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇటీవల కాలంలో డయాబెటీస్తో సహా వివిధ వ్యాధులు ప్రజలలో సర్వసాధారణంగా మారాయి. ఒక్కసారి డయాబెటీస్ నిర్ధారణ అయితే దానిని నయం చేయలేము, కానీ మందులతో నియంత్రించవచ్చు. అయితే మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో డయాబెటీస్ను నయం చేసే ఆలయం ఉంది. డయాబెటీస్ ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారు కొన్ని క్షణాల్లోనే నయమవుతారు. అవును, మనకిది వింతగా అనిపిస్తుంది, కానీ ఈ ఆలయాన్ని సందర్శించిన తరువాత చాలామందికి డయాబెటీస్ నయమయ్యిందని చెప్తారు. అది ఎలా అనేది, తమిళనాడులో డయాబెటీస్ను నయం చేసే ఆలయం ఏది, అది ఎక్కడ ఉంది, ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. తమిళనాడులో తంజావూరు నగరం నుండి దాదాపు 26 కిలోమీటర్లు అమ్మిపెట్టి అంటే అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఉన్న వీని కురుంబేశ్వర్ ఆలయం మధుమేహం నుండి బయటపడటానికి ఒక పవిత్ర స్థలం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ ఆలయాన్ని సందర్శించి దేవుడిని దర్శించుకుంటారు. అంతేకాదు, మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఆలయానికి వచ్చి భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తారు. మరియు ఈ ఆలయ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి వారి వ్యాధి నుండి విముక్తి పొందుతారు. వెన్ని కురుంబేశ్వర్ ఆలయం దాదాపు 5000 సంవత్సరాల పురాతనమైనదని చెప్తారు. కురుంబు అంటే తమిళంలో చెరుకు అని అర్థం. ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూసినప్పుడు అది చెరుకు కుప్ప నుండి ఉద్భవించినట్లు అనిపిస్తుంది. ఇక్కడి ఆలయానికి కృష్ణుడితో సంబంధం ఉందని కూడా చెప్తారు. ఈ ప్రదేశం యొక్క శక్తి కారణంగా చాలామంది మధుమేహం నుండి నయమవుతున్నారని చెప్తారు. మరి డయాబెటీస్ని ఎలా నయం చేసుకోవాలి, దానికి మార్గం ఏమిటి అనేది చూద్దాం. డయాబెటీస్ నుంచి బయటపడటానికి ఇక్కడికి వచ్చేవారు అరకిలో ఉప్మా రవ్వ మరియు అదే మొత్తంలో చక్కెర కలిపి ఆలయానికి తీసుకురావాలి. తరువాత వారు భక్తితో దేవుణ్ణి ప్రార్థించాలి. దీని తరువాత చక్కెర మరియు రవ్వ మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచాలి. ఆ సమయంలో అక్కడికి వచ్చే చీమలు ఉప్మా రవ్వను వదిలేసి చక్కెరను మాత్రమే తింటాయి. అవి ఎలా అయితే చక్కెర తింటాయో మన శరీరంలో కూడా చక్కెర శాతం అలా తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి వైద్యులు మరియు శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్తారు. దీనికి స్పష్టమైన ఉదాహరణ ఇక్కడికి వచ్చి సందర్శించి నయం చేసుకున్న వ్యక్తులు. ఇక్కడ జరిగిన అద్భుతంపై అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఆశ్చర్యపోతున్నారు. వైద్యులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి మధుమేహంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరీక్షించారు. దీని తరువాత ఆ వ్యక్తి చీమలకు చక్కెర ఇచ్చాడు. చీమలు చక్కెరను తినగానే ఆ వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయి తగ్గింది. అప్పుడు ఆ వైద్యుడు స్వయంగా ఆశ్చర్యపోయాడు మరియు ఆలయం యొక్క అద్భుతాన్ని అంగీకరించాడు కూడా. ఇక్కడ చీమలు నిజంగా దేవుడే అని అనుకుంటారు. ఎందుకంటే చీమలు మానవ శరీరంలోని చక్కెరను పీల్చుకుని మధుమేహం నుండి బయటపడటానికి సహాయపడతాయి. కాబట్టి వీటిని దేవుడి చీమలు అని పిలుస్తారు. ఈ చీమల వల్లే మధుమేహం ఉన్నవారు నయమవుతున్నారు. కాబట్టి ఆలయ ప్రాంగణంలోని చీమలను ఇక్కడి ప్రజలు మరియు భక్తులు కూడా భక్తితో చూసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి వెళ్ళి ఆ ఆలయాన్ని దర్శించి రండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.